ప్రభు నామంన అందరికీ శుభములు మదర్మన్నాతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి చాలాసార్లు చాలామంది బైబిల్లో మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం. చెడుతనము, పాపము అన్నది ఎక్కువసార్లు దేవుడు వాక్యంలో ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన భక్తులైన వారైనప్పటికీ దేవుడైనప్పటికీ ప్రస్తావిస్తూ ఉంటారు. మరి భూమి మీద మనము దేన్ని అసహించుకోవాలి, దేన్ని అసహించుకుంటున్నాము, దేన్ని మనము దూరంగా పెట్టాలి, దేనిని మనం ప్రేమించాలి అన్నది చూస్తే నాకు తెలిసినంత మటుకు చాలా వరకు అంటే 99% అన్యులే కానివ్వండి, కొందరు విశ్వాసుల జీవితంలో విశ్వాసులు కాదు, నామకార్థంగా ఉండేవారని అనుకోవచ్చు. మరి కొందరి జీవితాల్లో కానివ్వండి, చాలా మందిలో మనం చూసేది ఏంటంటే అసహించుకోవాల్సింది మనం మన లైఫ్లో పాపాన్ని మరియు చెడుతనాన్ని. దాన్ని ఏం చేస్తూ ఉంటామంటే పాపాన్ని ప్రేమిస్తూ ఉంటాము, చెడుతనాన్ని ప్రేమిస్తూ ఉంటాము. మరి అనవసరమైన దానిని అంటే మీరు చేతితో తిని బహిర్భూమిలో అంటే మట్టిలో కలిసిపోయే అంటే మనం ఈ చేతులతో తిన్నది మనము బహిర్భూమిలో కలిసిపోయే మన స్థితిగతిని అంటే నీళ్ళల్లో ఉదాహరణకు మంచినీళ్ళు తాగుతారు. మంచినీళ్ళల్లో ఏదన్నా ఒక మెతుకు పడింది అనుకోండి, ఇందులో మెతుకు పడింది తీసి పక్కకు పెట్టే అని అంటారు. అది అశుభ్రమైన నీరేమీ కాదు, అందులో నీవు తినే అన్నంలోనే ఒక మెతుకు పడింది. దాన్ని ఏం చేస్తూ ఉంటారు, అసహించుకొని మంచినీళ్ళు ఇవ్వు అని అంటూ ఉంటారు ఉదాహరణకు. ఇంకా కొందరు కడిగిన ప్లేటును మళ్ళీ కడగడం, తుడిచిన ప్లేటును మళ్ళీ తుడవడం. అది వారు ఏంటో నేను నీట్గా ఉన్నాను, నేను గొప్పగా ఉన్నాను, నేను మంచి శుభ్రత పాటిస్తున్నాను అలా అని మురిగ్గా ఉండమని చెప్పడం కాదండి అని వారు భావిస్తూ ఉంటారు. కానీ వారు దీన్ని చూస్తారు, కానీ వారి హృదయంలో ఉన్న చెడుతనాన్ని, వారి హృదయంలో ఉన్న పాపాన్ని వారు గ్రహించేవారిగా ఉండరు. కానీ దేవుని వాక్యం ఆ రోజు ఈరోజు ఏం చెప్తుందనంటే, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అనంటే, మీరు పైకి కనబడేది, పైకి శుభ్రంగా ఉన్నారు, పైకి మెరుగులు, పైన అందము, పైన స్థితిగతి మీరు చూస్తున్నారు, కానీ మీ హృదయాన్ని మీరు యోచించట్లేదు, మీ హృదయాన్ని మీరు గ్రహించట్లేదు. అసహించుకోవాల్సిన దానిని ప్రేమిస్తున్నారు. అసహించుకోవాల్సిందంటే ఏంటండి, దేవునికి పాపం అని అంటే ఏంటి, దేవునికి వ్యతిరేకంగా మనం చేసేది. మన ప్రవర్తన అయినా, మన ఆలోచనలైనా, మన గుణగణములైనా దేవునికి వ్యతిరేకంగా మనం చేసేది పాపమై ఉంది. ఏంటి పాపం? దేవుని 10 ఆజ్ఞలు ఉదాహరణకు మనము ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసే పాపం, దొంగతనము, ఇంకా వగైరా. నీది కాని దాన్ని పొరుగువారి దాన్ని ఆశించడం, నీ పొరుగువారిని భర్తనైనను భార్యనైనా ఆశించడం, ఇలాంటివన్నీ కూడా దేవునికి విరోధముగా మనం చేసే పాపములు, ఆలోచనలై ఉన్నవి. మరి ఆయనకు తెలీదా నీ హృదయంలోని ఆలోచన, నీ హృదయంలోని స్థితిగతి? నీవు నిజముగా అంటే నీ జీవితము పరిశుద్ధంగా పెట్టుకోవాలి, నీ ఆత్మీయ స్థితి పరిశుద్ధంగా పెట్టుకోవాలి, అలా కూడా నీ క్రియల్లో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. కేవలము అది పక్కకు పెట్టేసి ఊరికే ప్లేట్లో పెట్టుకొని తినేదాని వరకు, త్రాగేదాని వరకు, నీ శరీరం వరకు నీవు ఎంత తోమినా ఎంత చేసినా ఇది మట్టి, ఈ శరీరము మట్టి. దీన్ని నువ్వెంత ప్రాణంగా చూసుకున్నా కూడా ఏదో ఒక రోజు ఈ శరీరము అసహించుకునేది, కంపు కొట్టేది, అసహించుకునేదిగానే మారిపోతుంది. కనుక ఈ శరీరం పైన దృష్టి పెట్టద్దు. మరలా నీ విశ్వాస జీవితం వైపు ఆలోచన పెట్టండి. దేవునికి మనము వ్యతిరేకముగా ఉన్నామా, ప్రియముగా ఉన్నామా అన్నది ఆలోచన పెట్టండి. నిత్య జీవ రాజ్యములోనికి, మార్గములోనికి వెళ్ళడానికి దేవునికి అసహ్యమైనది ఏది నాలో వద్దు, నేను ఆయన పాదముల చెంత ఉండాలి అని
లోకాన్ని విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి, మరి లోకంలో ఉండేటువంటి వాటిని విడిచిపెట్టి అసహించుకొనవలసిన దానిని, అంటే చెడుతనమును పాపమును అసహించుకుందాము. మరి దేవుని పరిశుద్ధతను, ఆయన స్థితిగతిని ప్రేమిద్దాము. నీవు శారీరకంగా పరిశుద్ధంగా పరిశుభ్రముగా ఉండాలనంటే ఉండు, కానీ పరిశుభ్రము కంటే పరిశుద్ధత ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత నిన్ను ఎప్పటికీ సజీవంగా ఉంచితే, పరిశుభ్రత కాసేపు మాత్రమే, అంటే 24 గంటలు, చాలా కొద్ది సమయము అది నీకు పనికొచ్చేదిగా ఉంటుంది. పరిశుద్ధత అయితే నిత్యము నీ జీవితంలో నిన్ను ప్రకాశింపజేసేదిగా ఉంటుంది. కనుక నిత్యము ఉండే పరిశుద్ధత వైపు మనము శ్రద్ధ నిలుపుదాము. పరిశుభ్రతను దేవునికి అప్పచెప్పుదాము. కనుక వాక్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం చేసుకొనండి. వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టండి. దేవుని పరిశుద్ధతను ప్రేమించండి. దేవునిని ప్రేమించండి. ఆయన నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆశ కలిగి ఉండండి. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి. పెద్ద మనసుతో ప్రార్థన చేయండి.